విజయవాడ కనకదుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా? అది 1955వ సంవత్సరం విజయవాడ మారుతి టాకీస్ థియేటర్ లో రోజులు మారాయి అనే సినిమా ఆడుతుంది. ఆ సినిమా సెకండ్ షో అయిపోగానే ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్దామని ఎదురు చూస్తున్నాడు వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు. వెంకన్న దుర్గమ్మకి పరమ భక్తుడు. కాయా కష్టం మీద బ్రతికేవాడు కావడంతో అర్ధరాత్రి అయినా సరే ఏదైనా బేరం దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సినిమా హాల్ నుంచి ఎర్రచీర కొట్టుకుని ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చి నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దించు బాబు అని అడుగుతుంది. వెంకన్న సరే అమ్మా కూర్చోండి అని ఎక్కించుకుంటాడు. అలా రిక్షాలో వెళ్తూ ఉండగా దారిలో ఆమె నవ్వుతూ, నాయన ఇప్పుడు అర్ధరాత్రి, ఈ సమయంలో దుర్గమ్మ కొండ మీద నుండి దిగి వచ్చి గ్రామ సంచారం చేస్తుందని విన్నాను, నీకు భయంగా లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న నవ్వుతూ, ఆ అమ్మ దుర్గమ్మ మా అందరి తల్లి, తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అని అంటాడు. అలా రిక్షా తొక్కుతూ ఇంద్రకీలాద్రి కొండ దగ్గరకు చేరుకుంటారు. వెంకన్న వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆ పెద్ద ఆవిడ కనిపించదు. వెంకన్న ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తే ఆమె కొండపై ఉన్న గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. వెంటనే వెంకన్న ఆమెను పిలిచి డబ్బులు ఇవ్వలేదు కదమ్మా అని అడుగుతాడు. అది విన్న పెద్ద ఆవిడ నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. అప్పుడు వెంటనే వెంకన్న తన తలపాగా తీసి చూడగా అందులో అమ్మవారి బంగారు గాజులు మరియు 10 రూపాయల నోటు కనిపిస్తాయి. అప్పుడే వెంకన్నకి అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది సాధారణమైన మహిళ కాదు, సాక్షాత్తు కొండ దిగి వచ్చిన ఆ కనకదుర్గమ్మ తల్లే అని. వెంకన్న మళ్ళీ చూడగా ఆ పెద్ద ఆవిడ మాయమైపోతుంది. ఆ తల్లి కృప మీపై ఉండాలంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.